మా ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో ఉన్నాడుగా మా గురువు గారు. సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కడ ఉంటాం మనకి ఎవరు తెలుసు? చూద్దాంలే కానీ నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నారా? ఒరే సిటీగా, ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనీబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే, ఈ జనాల్ని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు. ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు తాగు. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకో. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది. కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంటే 3వ వార్డు. వెళ్ళు. ఆగండి. ఏంటిది? అన్నం 3వ వార్డు సీత. అంటే ఇది మీకు ఎత్తడేంటి? మాకే పాపం తెలియదు సార్. ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పట్టుకుంటా, చేపల్ని వలేసి పట్టుకుంటా, పిట్టల్ని మేలేసి పట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు మొయ్యి. ఏరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబా? సార్ మాకేం తెలియదు సార్. అక్కడ ఎవడో ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత, అమ్మాయి క్యారేజ్. అసలు మిమ్మల్ని ఇట్ట కాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కికి మక్కే, ముట్టికి ముట్టే, పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతా సార్. అదేంటి సార్, గేదెలా పడిపోయారు? లేపమంటారా? లేపొద్దు, పడ్డా నేనే, లేచినా నేనే. అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఏయ్, ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు అమ్మ, సీఎం గారు ఎక్స్ప్రెస్ వచ్చారు. సీఎం గారు ఎక్స్ప్రెస్ వచ్చారు. ఏది నా టోపీ ఏది? నా టోపీ ఎక్కడ? సీఎం గారు వచ్చారు. ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా? తలెప్పిగా ఉంది, టీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా, మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. వీళ్ళెవరు? సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 పీకి తీసుకొచ్చాను సార్. రేయ్, నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, ఎదవా, సన్నాసి, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా? బాగా కనిపెట్టారు సార్. అందుకే ఎక్స్ట్రా డైలాగులు వద్దంది. రేయ్, దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి? బోండంగా ఇది ఓకే. రేయ్, ఈ బోండంగా లోపలేసేసి ఆ గుండె వదిలేసి. సార్ సార్ ఇది అన్యాయం సార్. ఇదే మన స్టైల్. మనతోట సార్ దొంగ వదిలేసి నా లోపల వేస్తారండి సార్. సార్ సార్ అన్యాయం సార్. ఎక్కడికమ్మా వెళ్తున్నా? ఏంటి సార్ ఇంతలోనే మళ్ళీ వచ్చారు? నీ లోపల తీసుకెళ్దామని. పదరా గుండుగా, పద పద పద. ఆగరా. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు ఇక. ఓహో, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. గుండు ఏంటి సార్, మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? ఏయ్, దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. రేయ్, ఆ బోండాన్ని తీసుకురండి రా. అలాగే సార్. రేయ్, ఈ బోండాన్ని వదిలేసి గుండు లోపల ఏంట్రా. అదే మన స్టైల్. మనతోట. అరే గుండుగా రారా నీ బెండి తీస్తాం. ఆ గుండుగాని ఎరేంట్రా. అబ్బా, అరే బాబా, ఈ మెంటల్ కల్లా ఉన్నాడు. మనల్ని పిచ్చి కొట్టుడు కొడతాడేమో. ఏంది ఒంటిపై చేయొచ్చోడు? మనం రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా, స్టేషన్ తగలబెట్టేస్తా. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిట్టల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. వీడికా తెలుసు? రాంబాబు గారు అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబో. దుబాయ్ సాహిబ్ గారి లాగా దుబాయ్ లో కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తా అని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయాను. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయటి? ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పు తగ్గుద్ది. చెప్పులు కూడా వేస్తున్నాడు రా. మ్యాటర్ ఏంటో చెప్పు.
అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఎక్కువ లేకుండా తొందరగా లాంచి. ట్రై చేస్తాను. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను చాట్ బండార్లోను బాంబులు పెట్టినోడు పట్టుకొని 5 లక్షల రూపాయలు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో అని ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. హ? నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంట్రా, పెట్టండి అక్కడ. అలాగే సార్. బాబు ఆ చేత్తో నా సోడ కూడా ఎలా పెట్టు. చేయలేదు, కాళ్ళ ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగనుకున్నాను. అతను అక్కడ చెయ్యి అనుకుంటున్నట్టు. ఇప్పుడు చెప్పు. నా వాటా ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 10 పైసలు వేసుకో. అది నీకేసినట్టు ఉంది. అంటే నేను ముష్టోనేనా? మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవనే కక్కుతా. ఏంటి మొత్తం తాగెత్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. పార్కుల్లోనూ చాట్ బండారుల్లోనూ బాంబులు పెట్టిన హంతకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడు ఊహా చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి. చాలా మంది అంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు, ఏ పిక్ ప్యాకెట్ గాడిని చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుడిని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్టాండ్లలోనూ, రైల్వే స్టేషన్లోనూ, ఎయిర్పోర్ట్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్, దొంగ దొరికినట్టు చూస్తున్నారు? ఓసారి అటు చూడమ్మా. అరే, ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎంత నా పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయి ఉంటుంది. జేబులు కొట్టినోడిదేం కాదు, బాంబులు పెట్టినోడిది. ఆడెవడో తెలుసా? ఎవరో. నువ్వేరా? ఆ విధంగా ఇరుక్కుపోయాను. ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. వినడానికే బాగుంటుంది. నిజం చెప్పరా, ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా? అరే, నువ్వు నమ్మటం లేదా? దుబాయ్లో ఉందని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? రేయ్, మీరు ఫ్రెండ్స్ కాదురా, నా శత్రువులు. నార్మల్. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ స్పీకింగ్. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు బయట చుట్టగల సారీ సార్, బాత్రూంలో ఉన్నారు సార్. చెప్తాను సార్. ఓకే సార్, అలాగే సార్. నమస్తే సార్. ఎవరయ్యా ఫోన్ లో? డిఎస్పీ గారు సార్. ఏం చెప్పారు? బాంబుల మూట అంతా దొరికారంటే సార్, లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేయమన్నారు సార్. వదిలేమంటారు ఆయన ఎవరయ్యా? లోపల పెట్టాలన్నా నేనే, బయటికి నెట్టాలన్నా నేనే. సార్ వదలను సార్, వదలనంతే. ఆయన మీ పై ఆఫీసర్ సార్. అయినా సరే అదే నా స్టైల్. ఆ స్టైలే నాకు నచ్చింది. ప్రతి ఏదోకి ఒక స్టైల్ ఉండాలి సార్, మీలో అది ఉంది. బాగా చెప్పావయ్యా. ఏమన్నా? అవును సార్, ఎస్పీ గారు చెప్పినా సరే, హోమ్ గార్డ్ చెప్పినా సరే, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం. అది మా స్టైల్. ఎలా అంటారు? మీరెవరా? లోపల నెట్టిననే, బయటికి తోసిననే. మరి తలుపు తీసి బయటికి లాగా. రండి బయటికి, రండి బయటికి. కమాడేసే, ఇదే నా స్టైల్. సార్ మీ స్టైల్ బాగుంది సార్. ఏదిలేవా మీ అభిమానం? ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఏముందండి, నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు. పోలేండి, రోజు అలా ట్రై చేయబాబు, ఇంకో పిల్లడు పడతాడు. వస్తామండి. ఉంటానయ్యా. నమస్తే. నా పిల్లల గురించి, నా కష్టం గురించి ఆ నీకు చెప్తారేంట్రా? ఏదో వారి అభిమానం. వాళ్ళు కదరా మీరు. అమ్మా, అర్థం కాకుండా ఎంత మాట అనేసాడు. ఏమైంది డాక్టర్? రాత్రి మొమైత్ ఖాన్ కల్లోకి వచ్చింది. మొన్న బిపాసా బసు కల్లోకి వచ్చిందన్నారు. నాటి సిల్క్ స్మిత నుంచి నేటి వ్యాంపులందరూ కల్లోకి వస్తున్నారు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ ఉమాపతి ఒక్కడే బతికాలేకపోయాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ మంచి డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తే తప్ప పెళ్లి చేసుకొని అంటున్నారు. అంటే నేనంత ఎదవ డాక్టర్నా? అందులో డౌటే ఉంది డాక్టర్. ఇన్నర వయసులు కూడా తెలిసిపోతున్నాయిరా బాబు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ యాక్సిడెంట్ అయిన కేసు ఉంది కదా, అతను చేయిగా ఆపరేషన్ చేయాలమ్మా. డాక్టర్ అమ్మా, మా అమ్మాయి ఒంట్లో బాలేదు, ఓసారి వచ్చి చూడండి అమ్మా. ఆపరేషన్ ఉంది, 1 గంటలో వచ్చి చూస్తాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఒక పక్కనే హాస్పిటల్లో పనిచేస్తూనే శ్రమనుకోకుండా కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వీస్ చేస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఇదే మన కాలనీ. ఇక్కడ ప్రెసిడెంట్ గా అది నిలబడద్దు. రండి రండి. నమస్కారం. బాగుందరా? ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు.
రండి విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం. కాలనీలో ఎడంకాలు పెట్టండి. అయ్య బాబోయ్, ఇదేంట్రా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్. ఈ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టారు, బోర్డు మర్చిపోయారు. అది సర్లేవాయ్ నువ్వు ఉండేదాడా? అదిగో అటు చూడు, అదే మన తాజ్ మహల్. ఆ? అది తాజ్మహల్ ఏంట్రా, పందుల దొడ్లా ఉంది. అందుకే మీరున్నా బాగుండదని తీసుకొచ్చాను రా. రండి 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 రండి. ఏంటిది? ఇది ఇల్లా? జైల్లో ఉంది, లోపలికి ఎలా వెళ్తావురా? కొంచెం తప్పుకో. రండి మేడం కావాన్ కుడికాలు పెట్టండి, కూర్చోండి.